బీజేపీ ప్రభుత్వంపై మంత్రి బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని, అందుకోసం 400 సీట్లు అడుగుతున్నారని విమర్శించారు. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లే మారుస్తారని ప్రశ్నించారు. దేశానికి బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమని, అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీని బొందపెట్టాలని పిలుపునిచ్చారు బట్టి విక్రమార్క. 92% ప్రజలకు చెందాల్సినటువంటి హక్కుల్ని రానియకుండా, వాళ్ళకి కావాల్సిన వాటాని రానియకుండా, వాళ్ళకి చెందాల్సిన సంపదను చెందనీయకుండా చేయాలన్నటువంటి కుట్ర భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున చేస్తా ఉంది. అది చేయడం కోసం ఈరోజు పార్లమెంట్ లో 400 సీట్లు కనీసం మాకు ఇవ్వండి, మాకు భారీ మెజార్టీ వస్తే వీటన్నిటిని సమూలంగా మార్చేసి భారత రాజ్యాంగాన్ని మార్చి వీళ్ళందరినీ తిరిగి మళ్ళీ బానిసలాగా మారుస్తాం అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బలహీన వర్గాలు, మిగతా బలహీన వర్గాలు అందరూ గమనంలో మన హక్కుల కోసం, మన వాటా కోసం, రాజ్యాధికారంలో భాగం కోసం తప్పనిసరిగా మీ అమూల్యమైనటువంటి ఓటుని మనమే కాపాడుకోవటం కోసం ఓటుని వినియోగించుకొని మన కోసం